దేశంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడ చూసినా శాంటా సందడే కనిపిస్తోంది. పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. లైట్ల కాంతులతో చర్చిలు వెలిగిపోతున్నాయి. ఒడిశాలోని పూరిలో శాంటాక్లాస్ సైకిత శిల్పాన్ని అందంగా తీర్చిదిద్దారు శిల్పి సుదర్శన్ పట్నాయక్. ఉల్లిగడ్డలతో క్రిస్మస్ తాతయ్యను అందంగా అలంకరించి తన సత్తాను మరోసారి చాటుకున్నారు. పూరి బీచ్ లో ఆనియన్ సైకిత శిల్పం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందన్నారు సుదర్శన్ పట్నాయక్. వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియాలో ఈ సైకిత శిల్పం రికార్డును సొంతం చేసుకుంది. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలన్న ధీమాతో ఈ సైకిత శిల్పాన్ని క్రిస్మస్ సందర్భంగా రూపొందించినట్లు తెలిపారు సుదర్శన్ పట్నాయక్. అటు కేరళలోని అన్ని చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. కొచ్చిలో కలర్ఫుల్ సీన్లు కనిపిస్తున్నాయి. యేసు పుట్టిన రోజును వినూత్న రీతిలో జరుపుకుంటున్నారు జనం. శ్రీనగర్లోని ఫ్యామిలీ క్యాథలిక్ చర్చిను కూడా అందంగా అలంకరించారు. జమ్మూలో కూడా చర్చిలో సందడి కనిపిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా వందలాది మంది ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. కోల్కతాలోని చర్చిల్లో భారీ రష్ కనిపిస్తుంది. వందలాది మంది జీసస్ ను దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. లక్నో, ఢిల్లీతో పాటు దేశంలో ఎక్కడ చూసినా క్రిస్మస్ శోభ కనిపిస్తోంది. వీధులను అందంగా అలంకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని ప్రజలు కరుణ, దయ నుంచి ప్రేరణ పొందాలి. క్రిస్మస్ పర్వదినం ప్రేమ, దయాగుణం విశిష్టతను మరోసారి మనకు గుర్తు చేస్తుంది. మానవాళికి నిస్వార్థంగా ఎలా సేవ చేసి తరించాలో ఈ పండుగ మనకు చాటి చెబుతుందని ఆమె తెలిపారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రిస్మస్ సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, రేవంత్ రెడ్డిలు రాష్ట్ర ప్రజలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుప్రభు జీవనం అందరికీ ఆదర్శప్రాయమన్నారు ఏపీ సీఎం జగన్. తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా యేసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని, దైవ కుమారుడైన జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారని తెలిపారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభు బోధనలు శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం ఎప్పటికీ అనుసరణీయమని రేవంత్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర క్రిస్టియన్ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని, మత సామరస్యాన్ని కాపాడుకుంటూ పరిపాలన పారదర్శకంగా, ప్రజాస్వామికంగా సాగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పండుగల ఆనందోత్సాహాలు క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని కేసీఆర్ అన్నారు. ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు కేసీఆర్.